ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఈసారి కూడా భారీ మెజారిటీని సాధించి సత్తా చాటాలని స్టాలిన్ ఉవ్విళ్లూరుతూ ఉన్నారు. మరొకసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతూ ఉన్న స్టాలిన్ బలమైన కూటమితో ఎన్నికల బరిలో నిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ రాజకీయ నేపథ్యం గురించి తమిళనాడు రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈసారి ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకుని సత్తా చాటాలనే డీఎంకే అధినేత స్టాలిన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బలమైన కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న స్టాలిన్ ఈసారి కూడా విజయం తమదేననే ధీమాతో ఉన్నారు. కరుణానిధికి తనివిడిగా ఉన్న డీఎంకేలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీ పగ్గాలను చేపట్టారు స్టాలిన్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి నాయకత్వ దక్షతను చాటారు. రాజకీయ ప్రభుత్వ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా స్టాలిన్ తనను తాను నిరూపించుకున్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లోనూ కూటమిని కాపాడుకుని కథన రంగంలో సత్తా చాటాలని స్టాలిన్ మరింత బలంగా ముందుకు వెళుతున్నారు. 1984 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి 1000 లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడినా 1989 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి గెలిచారు స్టాలిన్. ఆ తర్వాత రెండేళ్లకే డీఎంకే ప్రభుత్వం రద్దై 1991లో జరిగిన ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి బరిలో నిలిచినా విజయాన్ని అందుకోలేకపోయారు. 1996, 2001, 2006 ఎన్నికల్లో 1000 లైట్స్ నుంచే వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. డీఎంకేలో స్టాలిన్ క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. 2003లో స్టాలిన్ డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. 2011 శాసనసభ ఎన్నికలకు కొత్తగా ఏర్పడిన కొళత్తూరు నియోజకవర్గంలో ఆ ఎన్నికలు సహా వరుసగా 3 సార్లు గెలిచి అక్కడ హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా కొళత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ మరోసారి బరిలో నిలిచారు. స్టాలిన్కు తన తండ్రి కారణంగా చిన్న వయసు నుంచే కళలు, రాజకీయ రంగాలపై స్వతహాగా ఆసక్తి కలిగింది. స్టాలిన్ నాటకాల్లో కూడా నటించారు. సామాజిక భావజాలాన్ని చాటే ఒరే రత్తం, మక్కళ్, అన్నయిట్టాల్, మెగా సీరియల్ కురించి మలార్లో కథానాయకుడిగానూ స్టాలిన్ నటించారు. 1967లో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే గోపాలపురం యువజన డీఎంకే ఏర్పాటు చేసి రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 1973లో డీఎంకే సర్వసభ్య కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడాన్ని వ్యతిరేకించి రాష్ట్రంలో అరెస్టైన 25,000 మంది డీఎంకే నిర్వాహకుల్లో స్టాలిన్ కూడా ఒకరు. ఈ సందర్భంగా జైలులో హింసలు అనుభవించారు. 1980లో డీఎంకే యువజన విభాగాన్ని ప్రారంభించారు. 2 ఏళ్లకు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులై ఆ పదవిలో సుమారు 40 ఏళ్లు కొనసాగారు. స్టాలిన్ 1996లో చెన్నై మహానగర పాలక సంస్థ మేయర్గా ఎన్నికయ్యారు. 2006 ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాలను ప్రారంభించడంలో స్టాలిన్ ముఖ్య పాత్ర పోషించారు. 2008లో డీఎంకే కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2009 నుంచి 2011 వరకు ఉప ముఖ్యమంత్రిగానూ స్టాలిన్ బాధ్యతలు వహించారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా 2017 జనవరి 4న జరిగిన డీఎంకే సర్వసభ్య సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు స్టాలిన్. ఇక కరుణానిధి మరణంతో 2018 ఆగస్టు 8న పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకేకు స్టాలిన్ రెండో అధ్యక్షుడయ్యారు. 2014 లోక్సభ ఎన్నికలు, 2016 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఎన్నికల కూటమి అభ్యర్థుల ఖరారులో స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కూటమికి నాయకత్వం వహించి తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో 39ని, శాసనసభ ఉప ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లో 12ని గెలిచి 52% ఓటు బ్యాంకును సాధించారు. డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ అందుకున్న తొలి విజయం ఇదే. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి 159 స్థానాల్లో భారీ విజయాన్ని అందుకుని 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రాగా స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని అన్ని స్థానాల్లోనూ గెలిచి డీఎంకే కూటమి భారీ విజయాన్ని అందుకుంది. అదే వేగంతో ప్రస్తుత ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. కరుణానిధి తనయుడిగా ఉన్న ఒక్కో మెట్టు ఎక్కుతూ డీఎంకే పగ్గాలను చేపట్టిన స్టాలిన్ సీఎంగా తనదైన మార్కు పాలనతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు మరొకసారి విజయాన్ని అందిస్తాయని ధీమాగా ఉన్నారు.
తమిళనాడు ఓటర్లు మరొకసారి స్టాలిన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారా లేదా అన్నది చూడాలి.